కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వివాహేతర సంబంధం ఆరోపణల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తోందంటూ ఆరోపిస్తూ ఓ మహిళపై మొదటి భార్య ఆమె బంధువులు రోడ్డుపై దాడికి పాల్పడ్డారు. బలరామునిపేటకు చెందిన ఆళ్లకుంట శ్రీనుకు 2008లో అంజలితో వివాహమైంది. తన వద్ద పనిచేస్తున్న మీనాక్షితో సన్నిహిత సంబంధం ఏర్పడిందని ఆరోపణలున్నాయి. ఈ విషయంపై గత కొంతకాలంగా కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్నాయి. దాంతో మీనాక్షిని అంజలి ఆమె బంధువులు అడ్డగించి చితకబాదారు. ఈ ఘటనలో గాయపడిన మీనాక్షిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. ఆయన పేరు సీన్ అండి. మా ఇద్దరికి పెళ్ళి 2008లో పెళ్ళి అయ్యింది. అప్పటి నుంచి మేము బాగానే ఉన్నాం. 2012లోనో ఎప్పుడో అలా ఆయన చనిపోయాడు. చచ్చిపోతే ఆ అమ్మాయి అలా ఆయన చచ్చిపోతే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నదమ్ములు మా అమ్మ పనికి వచ్చేవాళ్ళు. వాళ్ళని అలా చూసేదాన్ని అంటే మా అన్నదమ్ములు లాగా చూసేదాన్ని, బాగా చూసేదాన్ని నేను. వాళ్ళని చూస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ బావ చచ్చిపోయినప్పుడు, అక్క మాకు మా బావ చచ్చిపోయాడు, డబ్బులు ఏం లేవు అక్క, నాకు డబ్బులు ఏమి చూడు అక్క అంటే ఓ 10,000 ఒకళ్ళ దగ్గర ఇప్పించి చేపించి, అరే మళ్ళీ మీ అక్క పనికి వెళ్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారో, నీ అమ్మ తెచ్చుకోరా నీ జోడాకని తెచ్చుకున్నా. ఆ అమ్మాయిని తెచ్చుకున్నాక మరి అట్లా అలవాటైంది. నాకు కారు యాక్సిడెంట్ అయ్యి చేయికి దెబ్బ తగిలింది.